హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. ఐ యామ్ లెజెండ్ 1 అవర్ 41 మినిట్స్ అండ్ టైంతో అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ వచ్చేసరికి విల్ స్మిత్ నటించడం జరిగింది. సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి అమెరికాలో ఒక వింత వైరస్ కారణంగా చాలా మంది ప్రజలు చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా జాంబీలుగా మారి ఎవరైతే బ్రతికి మనుషులుగా ఉంటారో వాళ్ళందరినీ తినేయడం జరుగుతుంది. అలా చనిపోయిన వాళ్ళు అలాగే తినేసిన వాళ్ళు కూడా జాంబీలుగా మారి మిగతా వాళ్ళని వేటాడడం జరుగుతుంది. జాంబీలకి రాత్రి మాత్రమే పవర్స్ ఉంటాయి. అలాగే సన్లైట్ తగిలితే మాత్రం ఖచ్చితంగా చనిపోతుంది. ఈ విధంగా ఉన్న ఈ సిటీలో విల్ స్మిత్ ఒక్కటి మాత్రమే బ్రతికుంటాడు. ఒకప్పుడు అమెరికా సిటీలో అతను ఒక కల్నల్ గా ఉండేవాడు. విల్ స్మిత్ చాలా జాంబీలను పట్టుకొని వాటితో ప్రయోగాలు చేసి ఆ జాంబీలను నార్మల్ గా మనుషులుగా మార్చి సిటీ అంతటిని కాపాడదామని చూస్తుంటాడు. విల్ స్మిత్ జాంబీలపై చేసిన ప్రయోగం సక్సెస్ అయిందా లేదా, తిరిగి అందరినీ మనుషులుగా మార్చాడా లేదా వాళ్ళ చేతిలో చనిపోయాడా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా సినిమా మొత్తం బాగుంది. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా డీటెయిల్ గా చూపించడం జరిగింది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే విల్ స్మిత్ ఒక్కడి మాత్రమే వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి అన్ని వరకు మాక్సిమం 80% మొత్తం సినిమా మొత్తంలో విల్ స్మిత్ మాత్రమే ఉంటాడు. యాక్టింగ్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఎమోషన్ సీన్స్ అలాగే లవ్ సీన్స్ చాలా బాగుంటాయండి. ఈ మూవీలో ఎమోషన్ పార్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. జాంబులను చంపే యాక్షన్ పార్ట్ అలాగే సర్వైవల్ స్కిల్స్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అలాగే సినిమాలో ఒక డాగ్ ఉండడం జరుగుతుంది. డాగ్ కి అలాగే విల్ స్మిత్ కి వచ్చేసరికి మంచి బాండింగ్ ఉంటుంది. అలాగే విల్ స్మిత్ కెరియర్ లో ఇది ఒక మంచి మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు, అలాగే అడల్ట్ డైలాగ్స్ కూడా ఉండదు. ఈ సినిమా ఒక సైంటిఫిక్ అలాగే వైరస్ అటాక్ అండ్ జాంబీ అండ్ సర్వైవల్ మూవీగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన జాంబీస్ మూవీలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎవరికైతే ఎక్కువ సర్వైవల్ అలాగే జాంబీస్ మూవీస్ నచ్చుతుందో వాళ్ళు కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఇష్టపడతారు. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.